పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నప్పటికీ ఏపీ టీజీ మార్కెట్లో వసూళ్లపై చర్చలు. సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ షేర్ చేస్తున్న లెక్కల ప్రకారం కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ జరగలేదని, దీంతో డిస్ట్రిబ్యూటర్లకు సుమారు 40 కోట్ల నష్టం వచ్చే అవకాశం ఉందని ప్రచారం చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం దీనిని ఖండిస్తూ సినిమా వరల్డ్ వైడ్ లెవెల్లో బంపర్ లాభాలు తెచ్చిపెడుతోందని చెప్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రీమియర్స్తో కలిపి మొదటి రోజే 154 కోట్లు రాబట్టింది. 3 రోజుల్లో 200 కోట్లు, 4 రోజుల్లోనే 250 కోట్లు వసూలు చేస్తూ వేగాన్ని చూపించింది. 8 రోజులకే అధికారికంగా ప్రకటించిన వరల్డ్ వైడ్ కలెక్షన్లు 361.24 కోట్లు. ఇవి పవన్ కళ్యాణ్ కెరీర్లోనే హైయెస్ట్. అయితే ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం సినిమా పాజిటివ్ టాక్తో ఒక వార రోజుల్లోనే 500 కోట్లు దాటుతుందని భావించారు. కానీ ఏ సర్టిఫికేట్, అధిక రక్తపాతం కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా ఉండడం, అలానే విజయదశమి నాడు విడుదలైన కాంతారా చాప్టర్ 1కి వచ్చిన అద్భుతమైన టాక్ ఓజీ కలెక్షన్లపై ప్రభావం చూపాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వసూళ్లపై వాదోపవాదాలు జరుగుతున్నా నిజానికి సినిమా వరల్డ్ వైడ్గా బలమైన పర్ఫార్మెన్స్ చూపిస్తూనే ఉంది. రాబోయే వారాంతంలో రికవరీ ఎలా ఉంటుందో చూడాలి.